మంత్రి నారా లోకేష్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన డివిఆర్ సైనిక్ స్కూల్ను ఆయన ప్రారంభించనున్నారు. విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నారు లోకేష్. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తనదైన కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు స్కూళ్లను అభివృద్ధి చేశారు. బాపట్ల పర్యటనలో భాగంగా స్థానిక నేతలతో చర్చించే అవకాశం ఉంది. నేడు బాపట్ల జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇక ఇంకొల్లులో డివిఆర్ సైనిక్ స్కూల్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతారావు అందిస్తారు. కాంతారావు. రాజశ్రీ, థ్యాంక్ యూ రాజశ్రీ. నేడు బాపట్ల జిల్లా ఇంకొల్లులో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి నారా లోకేష్ అయితే వస్తున్నారు. దగ్గుపాటి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ డివిఆర్ఎస్ సైనిక్ స్కూల్ సోమవారం ప్రారంభించనుంది. దగ్గుపాటి విద్యా సంస్థ వ్యవస్థాపకుడు దగ్గుపాటి వెంకటేశ్వర నేతృత్వంలో ఇంకొల్లు గంగవరం గ్రామాల మధ్య శ్రీశాల ప్రాంగణంలో పాఠశాల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, ఎంపీ పురంధేశ్వరి, మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు హాజరుకానున్నట్లు పాఠశాల కన్వీనర్ గోండు సుబ్బారావు అయితే తెలిపారు. అయితే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 300 మంది సిబ్బందితో చీరాల డిఎస్పీ మైన్ నేతృత్వంలో 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 275 మంది సిబ్బందితో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉదయం 8 గంటలకు చిలకలూరుపేట బైపాస్ మార్గంలో మార్టూరు చేరుకుంటారు లోకేష్ గారు. అలాగే అనంతరం ఎమ్మెల్యే ఏలూరు క్యాంప్ కార్యాలయం మీదుగా ముప్పవరము, పంగులూరు, ఆరికట్లవారిపాలెం మీదుగా ఉదయం 9 గంటలకు గంగవరం చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు ఇంకొల్లు సమీపంలోని డివిఆర్ సైనిక్ స్కూల్ వద్దకు చేరుకుంటారు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.